ఈ గోంగూరలో బోలెడన్ని వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. వైటమిన్ ఏ, B1, B6, B9, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. వీటితో పాటు 11 టైప్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ కూడా ఉంటాయట. సో మనం జనరల్గానే ఆకుకూరలు డైట్లో తీసుకోవడం మంచిది అని చెప్తుంటాం కదా. ఆకుకూరలో ఈ గోంగూరను కూడా మర్చిపోకుండా డైట్లో తీసుకోండి. ఈ గోంగూరలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్, డైరియా లాంటి ప్రాబ్లమ్స్ అయితే డైట్లో గోంగూరని తినడం వల్ల తగ్గుతాయట. సో దీన్ని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఈ గోంగూర కూడా ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా వైటమిన్ సి, అదే ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.